హలో స్టూడెంట్స్, నీట్ ప్రిపరేషన్లో భాగంగా బయాలజీ సంబంధించి ఈరోజు ఈ సెషన్లో బయోమాలిక్యూల్స్ చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనకు వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 2020 నీట్ ఎగ్జామ్లో ఇదే చాప్టర్ సంబంధించి 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఇది ఒక కీలకమైనటువంటి చాప్టర్ ఇది. అదేవిధంగా 2016 నీట్ 2 ఎగ్జామ్లో కూడా ఈ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. 2013 నీట్ ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఇది క్రూషియల్ టాపిక్గా మారింది. ఆ ఉద్దేశంతోనే బయోమాలిక్యూల్స్ చాప్టర్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ మీకు అందిస్తున్నాను. బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. రైట్, ఈ వీడియో మీరు మొదటిసారిగా చూసినట్లయితే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మిగతా వచ్చే నోటిఫికేషన్స్ అంటే వీడియోస్ నోటిఫికేషన్ మీకు అందుబాటులో వస్తాయి. రైట్, సీ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఆన్ ఎర్త్ ఈజ్ రైట్ ఆప్షన్ ఈజ్ 3, దట్ ఈస్ రూబిస్కో. సో రైబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్. రూబిస్కో అంటే అది ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ బయోస్పియర్. సో మొత్తం జీవావరణంలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఏది అంటే రూబిస్కో. అదేవిధంగా మనకు యానిమల్ సంబంధించి కొల్లాజెన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ యానిమల్ వరల్డ్. సో జీవ ప్రపంచానికి సంబంధించి ఎక్కువగా ప్రోటీన్ ఏది అంటే కొల్లాజెన్. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The unsaturated fatty acid essential to human being but not to other animals. So unsaturated fatty acid essential to human being, not to other animals, that is arachidonic acid. So arachidonic acid, it is a lipid. It contains 20 carbon atoms including carboxylic carbon. So it contains 20 carbons, arachidonic acid. Next question 3. Monosaccharides are composed of సో ఈ మోనోసాకరైడ్స్లో ఉండే కాంపోజ్డ్ ఏంటంటే ఇట్ ఈస్ 3 to 7 కార్బన్ ఆటమ్స్. సో 3 to 7 కార్బన్ ఆటమ్స్ మోనోసాకరైడ్స్లో ఉంటాయి. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 4. ఏ కాంపౌండ్ ఇన్ విచ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎగ్జిస్ట్ 1:2:1 రేషియో ఈజ్ కాల్డ్. సో కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఎందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ 1:2:1 రేషియోలో ఉంటుంది అంటే థర్డ్ వన్, దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్. సో ఇది CH2O రేషియోలో ఉంటుంది. CH2O అంటాం, కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అమైనో యాసిడ్స్ ఆర్. సో అమైనో యాసిడ్స్ అనేవి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్, సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్. సో అమైనో యాసిడ్స్ సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్. సో రైట్ ఆప్షన్ ఈజ్ 1, సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్. దీస్ ఆర్ అమైనో యాసిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6. లెసిథిన్. లెసిథిన్ ఈజ్ ఏ. సో లెసిథిన్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫాస్ఫోలిపిడ్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. Some lipids have phosphorus and phosphorylated organic compound in them. These are phospholipids. They are found in cell membrane. సో ఇవి కణ కవచాలలో ఉంటాయి ఫాస్ఫోలిపిడ్స్, ఫాస్ఫరస్ మరియు ఫాస్ఫోరిలేటెడ్ గ్రూప్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 7. నైట్రోజన్ బేసెస్ డు నాట్ కాంటైన్స్. సో నత్రజని క్షారాలు వీటిని కలిగి ఉండవు అనేది ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఫాస్ఫరస్, నైట్రోజన్. సో ఇందులో ఫాస్ఫరస్ అనేది ఉండదు. నైట్రోజన్ బేసెస్ డు నాట్ కంటైన్ ఫాస్ఫరస్. సో థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. హౌ మెనీ నైట్రోజన్ బేసెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 టర్న్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ యొక్క ఒక టర్న్లో అంటే ఒక మెలికలో ఎన్ని నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నైట్రోజన్ బేసెస్ అడిగినాడు. సో నైట్రోజన్ బేసెస్ అన్నప్పుడు ఆప్షన్ ఈజ్ 20. నైట్రోజన్ బేస్ పెయిర్స్ అని అడిగితే ఆప్షన్ 10 అవుతుంది. సో ఇక్కడ నైట్రోజన్ బేసెస్ అడిగినాడు కాబట్టి
నంబర్ వచ్చేసి రైట్ ఆప్షన్ వచ్చేసి 1, దట్ ఈస్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 9. డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ నైట్రోజన్ బేసెస్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్. డిఎన్ఏ యొక్క 2 నైట్రోజన్ బేస్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడిగినాడు. సో ఇక్కడ వచ్చేసి 3.4 ఆంగ్స్ట్రామ్స్. ఇంకా మరో ఆప్షన్ కూడా ఉంది, 0.34 నానోమీటర్స్ అవుతుంది. ఇక్కడ నానోమీటర్స్ 0.34 లేదు కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి 3.4 ఆంగ్స్ట్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 10. లాక్టోజ్ ఈజ్ ఏ. లాక్టోజ్ ఈజ్ ఏ అంటే ఇది లాక్టోజ్ అనేది ఒక మోనోసాకరైడా, డైసాకరైడా, ట్రైసాకరైడా, టెట్రాసాకరైడా అనేది. ఇక్కడ లాక్టోజ్ అనేది డైసాకరైడ్. సో లాక్టోజ్, సూక్రోజ్ ఈ రెండు కూడా డైసాకరైడ్స్. రైబోజ్ అయితే మోనోసాకరైడ్. అదేవిధంగా గ్లైకోజన్, సెల్యులోజ్, ఖైటిన్. గ్లైకోజన్, సెల్యులోజ్, ఖైటిన్ ఈ 3 కూడా పాలీసాకరైడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 11. సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ ఆర్. సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్, సల్ఫర్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ ఏవి? రైట్ ఆప్షన్ ఈస్ 4th one, సిస్టీన్ అండ్ మిథియోనైన్. ఈ మూడింటిలో సల్ఫర్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 12. ద ఆర్ గ్రూప్ ఇన్ ద ప్రోటీనేసియస్ అమైనో యాసిడ్స్ కుడ్ బి ఏ మిథైల్, దెన్ ఇట్ ఈజ్. సో ప్రోటీనేసియస్ అమైనో యాసిడ్స్లో ఆర్ గ్రూప్ మిథైల్ అయితే అది ఏమవుతుంది అంటే ఆ అమైనో యాసిడ్ వచ్చేసి దట్ ఈజ్ అలనైన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అలనైన్. ఆర్ గ్రూప్ హెచ్ అయితే గ్లైసిన్, ఆర్ గ్రూప్ మిథైల్ అయితే అలనైన్, ఆర్ గ్రూప్ హైడ్రాక్సీ మిథైల్ అయితే సెరీన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 13. ఏటీపీ ఈజ్ ఏ. సో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఇట్ ఈజ్ ఏ. రైట్ ఆప్షన్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ న్యూక్లియోటైడ్. ఏటీపీ ఈజ్ ఏ న్యూక్లియోటైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 14. ద సింప్లెస్ట్ అమైనో యాసిడ్ ఈజ్. సింప్లెస్ట్ అమైనో యాసిడ్ ఈజ్ రైట్ ఆప్షన్ ఈజ్ 2nd one, దట్ ఈస్ గ్లైసిన్. సో గ్లైసిన్లో ఆర్ గ్రూప్లో హెచ్ ఉంటుంది. సో హెచ్ ఉండడం వల్ల ఇది గ్లైసిన్ అనేది ఏ సింప్లెస్ట్ అమైనో యాసిడ్ కంపేర్ టు అదర్ అమైనో యాసిడ్స్. గ్లైసిన్. క్వశ్చన్ నంబర్ 15. ద ప్రాసెస్ దట్ జాయిన్స్ అమైనో యాసిడ్స్ టుగెదర్ టు మేక్ ఎంజైమ్స్ ఈజ్. ద ప్రాసెస్ దట్ జాయిన్స్ అమైనో యాసిడ్స్ టుగెదర్ టు మేక్ ఎంజైమ్ ఈజ్. సో రైట్ ఆప్షన్ ఈజ్ 4th one, డిహైడ్రేషన్ సింథసిస్. సో అమైనో యాసిడ్స్ జాయిన్ కావడానికి ఇక్కడ డిహైడ్రేషన్ సింథసిస్ ద్వారా ఇది జాయిన్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 16. లిపిడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బికాస్ లిపిడ్ మాలిక్యూల్స్ ఆర్. సో లిపిడ్స్ అనేవి వాటర్లో కరగవు. వై? బికాస్ రైట్ ఆప్షన్ ఈజ్ 3, హైడ్రోఫోబిక్. సో హైడ్రోఫోబిక్. సో వాటర్ అంటే వాటికి ఇష్టం ఉండదు కాబట్టి అవి దే కెనాట్ సాల్యుబుల్ ఇన్ లిపిడ్స్, దాన్ని ఇన్సాల్యుబుల్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 17. ద డిఫరెన్సెస్ బిట్వీన్ వన్ అమైనో యాసిడ్ అండ్ అనదర్ ఆర్ ఫౌండ్ ఇన్. సో 2 అమైనో యాసిడ్ల మధ్య తేడా అనేది ఎక్కడ గుర్తిస్తాము అనేది ఇక్కడ. సో ఎక్కడ గుర్తించామంటే మనం ఆర్ గ్రూప్లో. సో ఆర్ గ్రూప్ని బేస్ చేసుకొని ఇక్కడ అమైనో యాసిడ్స్ డిఫరెంట్ టైప్స్. హెచ్ ఉంటే గ్లైసిన్ అని, మిథైల్ ఉంటే అలనైన్, హైడ్రాక్సీ మిథైల్ ఉంటే సెరిన్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ టేక్ ప్లేస్ ఇన్ ఏ బేసిక్ దట్ ఈస్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. విచ్ నంబర్ ఇండికేట్స్ దిస్ బేసిక్ pH. సో స్మాల్ ఇంటెస్టైన్లో కెమికల్ రియాక్షన్స్ అనేవి బేసిక్లో ఉంటాయి, అంటే ఆల్కలైన్ కండిషన్లో ఉంటాయి. దాని యొక్క కండిషన్ pH ఎంత అంటే 8.5. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ ఏ డైసాకరైడ్ 2 మోనోసాకరైడ్స్ ఆర్ లింక్డ్ బై. సో డైసాకరైడ్లో 2 మోనోసాకరైడ్స్ ఈ వేటితో లింక్ అయి ఉంటాయి. ఆ బాండ్ ఏంటని అడిగినాడు. రైట్ ఆప్షన్ ఈజ్ 4th one, దట్ ఈస్ గ్లైకోసిడిక్ బాండ్. గ్లైకోసిడిక్ బాండ్ ద్వారా ఇవి బైండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కెమికల్ నేచర్ ఆఫ్ సెల్యులోజ్ ఈజ్. సో సెల్యులోజ్ రసాయనికంగా సో ఇట్ ఈజ్ ఏ పాలీసాకరైడ్. సెల్యులోజ్ అనేది పాలీసాకరైడ్. సెల్యులోజ్, గ్లైకోజన్, ఖైటిన్ ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్. రైబోజ్ మోనోసాకరైడ్, లాక్టోజ్, సుక్రోజ్ అయితే డైసాకరైడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. మాలిక్యూల్స్ దట్ బియర్ చార్జ్డ్ గ్రూప్స్ ఆఫ్ ఆపోజిట్ పొలారిటీ ఆర్ నోన్ యాజ్. సో రైట్ ఆప్షన్ ఈస్ 3, దట్ ఈస్ జ్విటర్ అయాన్స్. సో అమైనో యాసిడ్ హ్యాస్ అయనైజబుల్ నేచర్ ఆఫ్ amino group and carboxylic groups. Hence, in solutions of different pH,
ద స్ట్రక్చర్ ఆఫ్ అమినో యాసిడ్ చేంజెస్. దాన్ని మనం జ్యూటర్ అయానిక్ ఫామ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, ఫైండ్ అవుట్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్. సో రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్ ఇది అబ్జర్వ్ చేస్తే మనకు సో రైట్ ఆప్షన్ వచ్చేసి 4th వన్ అవుతుంది. సెల్యులోజ్ అనేది హెట్రోపాలిమర్ అని ఇచ్చాడు. ఇక్కడ సెల్యులోజ్ అనేది మనకు హోమోపాలిమర్. మిగతావన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, న్యూట్రల్ అమినో యాసిడ్ ఈజ్. సో న్యూట్రల్ అమినో యాసిడ్స్ అనేది ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి 3rd వన్ వాలిన్ అనేది న్యూట్రల్ అమినో యాసిడ్. అయితే ఇక్కడ అసిడిక్ అమినో యాసిడ్స్ ఆర్ గ్లూటామిక్ యాసిడ్ అనేది అసిడిక్ అమినో యాసిడ్. బేసిక్ అమినో యాసిడ్ వచ్చేసి లైసిన్, ఆర్జినిన్. అదేవిధంగా న్యూట్రల్ అమినో యాసిడ్ అయితే వాలిన్. ఇది మనం అన్ని కూడా ఒక చోట రాసి పెట్టుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, రిసిన్ ఈజ్ ఏ. సో రిసిన్ అనేది ఇక్కడ ఏంటని ఇది బాక్స్ రూపంలో ఉన్నటువంటి దాని నుంచి వచ్చిన క్వశ్చన్. సో రిసిన్ అనేది ఇట్ ఈజ్ ఏ టాక్సిన్. సో ఇట్ ఈజ్ ఏ టాక్సిన్. రిసిన్ ఈజ్ ఏ టాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, ఫంక్షన్ ఆఫ్ GLUT4 ప్రోటీన్ ఈజ్. సో GLUT4 అనే ప్రోటీన్ యొక్క ఫంక్షన్ అడిగినాడు. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి 4th వన్, ఇట్ ఎనేబుల్స్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇంటూ సెల్స్. ఇక్కడ సెన్సరీ రిసెప్షన్ అనేది రిసెప్టార్ సంబంధించినది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫైట్స్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అనేది యాంటీబాడీకి సంబంధించినది. 3rd వన్ ఇంటర్సెల్యులార్ గ్రౌండ్ సంబంధించినది, ఇది వచ్చేసి కొల్లాజెన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, ఇన్యులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్. ఇన్యులిన్ అనేది పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో ఇన్యులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో రైట్ ఆప్షన్ ఈజ్ 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, ద బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ఏ నార్మల్ హెల్తీ ఇండివిజువల్ ఈజ్. సో సాధారణమైనటువంటి హెల్తీగా ఉన్నటువంటి ఇండివిజువల్స్లో బ్లడ్ కాన్సన్ట్రేషన్ గ్లూకోజ్లో ఉండే బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 4.5 to 5.0 మిల్లీమోల్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 28th క్వశ్చన్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్. సో ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనేవి దీస్ ఆర్ ట్రైగ్లిజరైడ్స్. సో ట్రైగ్లిజరైడ్స్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆయిల్ హ్యావ్ లోయర్ మెల్టింగ్ పాయింట్. ఆయిల్స్ అనేవి లో మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి జింజలి ఆయిల్, మనకు మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ట్రైగ్లిజరైడ్స్. క్వశ్చన్ నెంబర్ 29, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బేసిక్ అమైనో యాసిడ్స్. సో బేసిక్ కండిషన్ ఉన్న అమైనో యాసిడ్స్ ఏవి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. లైసిన్ అండ్ ఆర్జినిన్ ఈజ్ ద బేసిక్ అమైనో యాసిడ్స్. Lysine and arginine. Next question number 30, the chitinous exoskeleton of arthropods is formed by polymerization of. సో కైటిన్లో మనకి ఇక్కడ ఎక్సోస్కెలటన్ అంటే ఆర్థ్రోపాడ్ సంబంధించిన ఎక్సోస్కెలటన్ అనేది ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై N-acetyl glucosamine. N-acetyl గ్లూకోజమైన్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసి మనకు కైటిన్ ఎక్సోస్కెలటన్ ఆర్థ్రోపాడ్స్ యొక్క ఎక్సోస్కెలటన్ అనేది ఇది N-acetyl గ్లూకోజమైన్ను కలిగి ఉంటుంది. రైట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో సంబంధించిన నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.